నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించిన కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు ఆయన గుంటూరు జిల్లా కుంచన్పల్లి సిట్ కార్యాలయానికి తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు. నంద్యాల నుంచి అడుగడుగునా తెలుగుదేశం శ్రేణులు అడ్డుపడటంతో చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ ముందుకు కదలడం చాలా కష్టమైంది. భారీగా పోలీసులను మోహరించినా, బ్యారికేడ్లు పెట్టినా, లాఠీలు జుడిపించినా కాన్వాయ్ను ముందుకు కదలకుండా పసుపు దండు ఎక్కడికక్కడ అడ్డుకుంది. చిలకలూరిపేటలో స్వయంగా చంద్రబాబే కారు దిగి విజ్ఞప్తి చేస్తే కానీ వాహన శ్రేణి కదలలేదు. ఒంగోలులో కార్యకర్తలంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి వాహన శ్రేణిని అడ్డగించారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పరుచూరు నియోజకవర్గం పంగులూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అద్దంకి నియోజకవర్గం ముప్పవరంలో కార్యకర్తలు ధర్నాకు దిగారు. చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ని నిలిపివేశారు. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడిలో ఓ వ్యక్తి కంటికి తీవ్ర గాయమైంది. చిలకలూరిపేటలో మాత్రం తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహానికి కాన్వాయ్ అరగంటకు పైగా ఆగిపోయింది. జాతీయ రహదారిపై నేతలు, మహిళలు బైఠాయించారు. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. చివరకు వాహనం దిగి వచ్చి దారి ఇవ్వాలని కార్యకర్తలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అయినా శ్రేణులు పట్టు విడవలేదు. మరోసారి అధినేత చెప్పడంతో చివరకు కాన్వాయ్కు దారిచ్చారు. గుంటూరులోనూ తెలుగుదేశం నేతలు అడ్డుపడ్డారు. తమ నాయకుడిని ఎలా తీసుకువెళ్తారో చూస్తామంటూ వేలాది మంది పోలీసులను అడ్డుకున్నారు. దీంతో చాలాసేపు కార్యకర్తలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసినా కాన్వాయ్ కదలడానికి చాలా సమయం పట్టింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచన్పల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబును తరలించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు విషయం తెలుసుకుని అమరావతికి బయలుదేరిన నారా లోకేష్ను పోలీసులు అడ్డగించడంతో ఆయన సుదీర్ఘ నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా పొదలాడలో యువగళం క్యాంప్ సైట్ నుంచి తండ్రిని కలిసేందుకు బయలుదేరిన లోకేష్ను అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే లోకేష్ జాతీయ జెండా పట్టుకుని అక్కడే ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తండ్రిని చూడటానికి తాను వెళ్లకూడదా అని పోలీసులను నిలదీశారు. పిచ్చోడు లండన్కు, మంచోడు జైలుకి, ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగమని దుయ్యబట్టారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబుపై అవినీతి మచ్చ వేయడం సాధ్యం కాదు సైకో జగన్ అని విమర్శించారు. లోకేష్ను ఎందుకు ఆపారని నిలదీసిన లాయర్ కిషోర్ను పోలీసులు దౌర్జన్యంగా అక్కడి నుంచి లాక్కెళ్లారు. దాదాపు 12 గంటల వరకు నిరసన కొనసాగించిన లోకేష్ను అమరావతి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అక్కడి నుంచి బయలుదేరి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు అరెస్టుపై న్యాయవాదులతో లోకేష్ సమీక్షించారు. మాజీ సీఎంను ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్లాలని లోకేష్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్త నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. జగన్ ఆదేశాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారంటూ విజయవాడలో కొల్లు రవీంద్ర, గద్దె అనురాధ నిరసన తెలిపారు. గుంటూరులో తెలుగుదేశం నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. వినుకొండలో జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. రేపల్లె, నరసరావుపేటలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తిరువూరులో తెలుగు యువత చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకుని బలవంతంగా స్టేషన్కు తరలించారు. జగ్గయ్యపేటలో నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. కుప్పంలో తెలుగుదేశం నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబు అరెస్టు చీకటి దినమంటూ పలమనేరు, కుప్పం జాతీయ రహదారిపై ఆందోళనలు చేపట్టారు. కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దెందులూరులో రాస్తారోకో చేశారు. కొవ్వలిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం రోడ్డుపై బైఠాయించగా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. కోనసీమ జిల్లాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. జగన్ అరాచక పాలన నశించాలంటూ భోగాపురంలో జాతీయ రహదారిని దిగ్బంధించి నినాదాలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును విపక్ష పార్టీలు ఖండించాయి. చంద్రబాబు అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దోపిడీలు చేసి జైళ్లకు వెళ్లిన నేతలు విదేశాల్లో తిరుగుతుంటే చంద్రబాబు లాంటి వారిని అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును సిపిఐ నేత నారాయణ ఖండించారు. వైకాపా ప్రభుత్వ పాలన పరాకాష్ఠకు చేరిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. రాష్ట్రాభివృద్ధిని పట్టించుకొని సీఎం జగన్ కేవలం కక్షపూరిత రాజకీయాలపైనే దృష్టి సారించారని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సరైన నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా అరెస్టు చేశారని భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. వివరణ తీసుకోకుండా, విధానాలు అనుసరించకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్ట్ సీఎం జగన్ రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ఠ అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం, దుర్మార్గం, దౌర్జన్యమని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. పాలకుల కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ అరెస్ట్ అని విమర్శించారు.
చంద్రబాబు అరెస్టుపై ఆయన కుటుంబ సభ్యులు బంధువులు మండిపడ్డారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ కనీసం 16 నిమిషాలైనా చంద్రబాబును జైల్లో పెట్టాలనే లక్ష్యంతో కక్ష సాధిస్తున్నారని నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్ ఫ్రీజ్ చేసి నిధులు స్తంభింపచేసినప్పుడు కోర్టు చివాట్లు పెట్టిన సంగతి వాస్తవం కాదా అని బాలకృష్ణ అన్నారు. ఇది రాజకీయ కక్షతో చేస్తున్న కుట్రేనని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులు విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నందమూరి రామకృష్ణ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో ఉంచాలని ఆయన ప్రజలను కోరారు. చంద్రబాబు తన కుటుంబం కోసం పోరాటం చేయటం లేదని, ఏపీ ప్రజల స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్నారని నారా భువనేశ్వరి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంతిమ లబ్ధిదారు చంద్రబాబేనని సిఐడి అదనపు డీజీ సంజయ్ అన్నారు. నిధుల విడుదల విషయంలో నిర్ణయాత్మక పాత్ర అప్పటి సీఎం చంద్రబాబుదేనని చెప్పారు. ఈ విషయంలో సమగ్ర వివరాలు రాబట్టాలంటే చంద్రబాబు కస్టోడియల్ విచారణ అవసరమని సంజయ్ అన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే చంద్రబాబుకు 10 ఏళ్ల కన్నా ఎక్కువే శిక్ష పడే అవకాశం ఉందని వెల్లడించారు. కార్పొరేషన్ సెక్రటరీ లోకేష్ను కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుని ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని సంజయ్ తెలిపారు. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న G20 శిఖరాగ్ర సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో రేపటి వరకు జరిగే ఈ సదస్సుకు తరలివచ్చిన మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులకు తొలుత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పుల తీవ్రత తగ్గింపు, సుస్థిర అభివృద్ధి వంటి అనేక కీలక అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాస లోటును ఒక భరోసా, ఒక నమ్మకంగా మారుద్దామంటూ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రపంచమంతా కలిసి సాగాల్సిన సమయం వచ్చిందన్నారు. మొదట మొరాకో భూకంపంలో మృతి చెందిన వారికి నివాళులర్పించిన మోదీ ఈ కష్టకాలంలో ప్రపంచ దేశాలన్నీ మొరాకోకు అండగా ఉంటాయన్నారు. 21వ శతాబ్దపు ప్రస్తుత సమయం ప్రపంచం మొత్తానికి నూతన మార్గం చూపడం, కొత్త దశ ఇవ్వాల్సిన అద్భుత సమయమని మోదీ పేర్కొన్నారు. ఇందుకు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదం అందరికీ మార్గనిర్దేశం కానుందన్నారు. ఆహారం, ఇంధనం, తీవ్రవాద నిర్మూలన, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, నీటి భద్రత వంటి సమస్యలకు పరిష్కారం కోసం ముందుకు సాగాలని మోదీ సూచించారు. G20 శిఖరాగ్ర సమావేశాల ముగింపు సందర్భంగా విడుదల చేసే సంయుక్త ప్రకటనపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. సంయుక్త ప్రకటనలోని ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ సవరించిన పారాగ్రాఫ్ను G20 దేశాల ప్రతినిధులకు పంపిణీ చేసిన భారత్ కొత్త ప్రకటనకు ఆమోదం సాధించింది. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పారాగ్రాఫ్పై ఏకాభిప్రాయం రానందున సానుకూల ఫలితం రాబట్టేందుకు భౌగోళిక రాజకీయ అంశానికి సంబంధించిన పారా లేకుండా G20 సభ్య దేశాలకు ముసాయిదా శిఖరాగ్ర ప్రకటనను భారత్ పంపిణీ చేసింది. G20 శిఖరాగ్ర సమావేశాల మొదటి రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చలు ప్రారంభం కాగా ఉక్రెయిన్ అంశంపై భారత్ కొత్త అంశాలను పంపిణీ చేసింది. ఈ అంశంపై అన్ని దేశాలు అంగీకరించినట్టు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నెల 3 నుంచి 6 వరకు హర్యానా నూహ్లో జరిగిన షేర్పాలా భేటీలో ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పదాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడు సవరించిన డిక్లరేషన్పై ఏకాభిప్రాయం వచ్చింది. ప్రభుత్వాలు, పాలకులు సరైన ప్రణాళికలతో ముందుకు వెళితే ఆయా నగరాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 100 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా గోదావరి నీటిని తీసుకువస్తున్నట్లు కేటీఆర్ వివరించారు. హైటెక్స్లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సుదీర్ఘ భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని కృష్ణా గోదావరి జలాల తరలింపుపై నిర్ణయం తీసుకున్నట్లు కేటీఆర్ వివరించారు.